కెప్టెన్ రోహిత్ శర్మ లేడు. స్టార్ బ్యాటర్ శుభమన్ గిల్ కూడా గాయపడ్డాడు. ఈ క్రమంలో పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో ప్లేయింగ్ 11లో ఎవరుంటారనో ఆసక్తి పెరిగింది. ఈ ఇద్దరి స్థానాన్ని ఎవరు సరిగ్గా భర్తీ చేయగలరు? ఈ ప్రశ్న గత 3-4 రోజులుగా ప్రతి భారతీయ అభిమాని మధ్యలో మొదలుతుంది. పెర్త్ టెస్ట్లో బ్యాటింగ్ ఆర్డర్లో ఎవరిని చేర్చాలనే విషయంలో టీమిండియా ముందు పెద్ద చిక్కొచ్చు పడింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో టీమిండియా కీలక ప్లేయర్స్ లేకుండానే బరిలోకి దిగుతుంది. అలాగే మరెన్నో ప్రయోగాలు చేసేందుకు సిద్ధమైంది. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందో టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఆప్టాస్ స్టేడియంలో జరిగిన టీమిండియా తొలి ప్రాక్టీస్ సెషన్ నుంచే దీనికి సంబంధించిన సూచనలు కనిపించాయి. ఈ సిరీస్లో భాగంగా మొదటి టెస్టు బెర్తులు నవంబర్ 22న ఉదయం స్టార్ట్ కానుంది. ఇక ఈ మ్యాచ్లో ఇండియా తుది జట్టును చూస్తే జైస్వాల్, కేఎల్ రాహుల్, కోహ్లీ, పంత్, జురేల్, జడేజా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, సిరాజ్, ఆకాశ్దీప్ లేదా ప్రసిద్ధ్ కృష్ణ, నితీష్ కుమార్ రెడ్డి ఉండే అవకాశం ఉంది. ఇక మొదటి మ్యాచ్ నుంచే గెలిస్తేనే టీమిండియాకి సిరీస్ గెలిచే అవకాశం ఉంటుంది. రోహిత్ గిల్ లేకపోవడంతో ఈ మ్యాచ్లో భారత్ ఎలా రాణిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాలంటే రోహిత్ సేనకు ఈ సిరీస్ అత్యంత కీలకం. ఈ సిరీస్ను కనీసం 4-0తో విజయం సాధిస్తే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఫైనల్కు చేరుకోగలదు. మరోవైపు ఆస్ట్రేలియాకు ఈ సిరీస్ కూడా ఎంతో కీలకం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. ఆస్ట్రేలియాను ఓడించాలంటే ఎలా పోరాడాలో చెప్పాడు. సిరీస్ చాలా కఠినంగా ఉంటుంది. గత 3 పర్యటనలతో నా అనుభవంతో చెప్తున్నా, అత్యుత్తమంగా ఆడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాను ఓడించే క్రమంలో ఒక్క తప్పడుగు వేసినా వెంటనే మ్యాచ్ పెవిలియన్కు చేరుతుంది. ఒక్క అంగుళం కూడా అవకాశం ఇవ్వదు. అప్పుడే పైచే సాధించగలం. మరో మార్గం లేదు. అంతేగాక మీడియా ఏం అంచనాలు పెట్టుకుంటుందో ముందే గ్రహించండి. వాళ్ళంతా ఆస్ట్రేలియాకు మద్దతుగా ఉంటారు. కానీ మీరు గొప్పగా శ్రమించి సత్తా చాటితే మీడియా మిమ్మల్ని గౌరవిస్తుందని రవిశాస్త్రి అన్నాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్పై రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. జైస్వాల్ ప్రపంచ శ్రేణి ప్లేయర్ అని, ఇంగ్లాండ్పై సత్తా చాటాడని, ఆస్ట్రేలియాలోనూ అద్భుతంగా రాణిస్తాడని తెలిపారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.